వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారతదేశం ఎదుగుతుంటే చూసి ఓర్వలేక అంతర్జాతీయ వేదికలపై మన దేశ ప్రతిష్టను మసకబార్చాలని కొన్నేళ్లుగా సాగుతున్న ఒక నీచమైన అంతర్జాతీయ కుట్రకు చివరకు తెరపడింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని బర్నీబీలో హతమైన రోజు నుంచి దీని వెనుక భారత్లోని మోదీ ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అతని మిత్ర దేశాలు అంతర్జాతీయంగా ఎంత యాగి చేశాయో మనందరికీ తెలిసిందే. తగిన ఆధారాలు లేకపోయినా కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక దేశ సార్వభౌమాధికారంపై బురద జల్లడానికి తెగబడ్డారు. కానీ అబద్ధం ఎంత వేగంగా ప్రయాణించినా నిజం ఒకరోజు వెలుగులోకి రాక తప్పదు. నేడు కెనడా స్వయంగా నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, అందుకు తగిన ఆధారాలు తమ దగ్గర లేవు అని బహిరంగంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో భారత్ని బదనాం చేయాలని చూసిన కెనడా దాని వెనుక ఉన్న శక్తుల ముసుగులు పూర్తిగా తొలగిపోయాయి. ఈ అంతర్జాతీయ డ్రామా వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటో, కెనడా పోలీసులు చేసిన అధికార ప్రకటనలేంటో ఓసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నిజ్జర్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న కెనడాకు చెందిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ లీసా మోర్లాండ్ ఇటీవల ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కీలక విషయాల్ని వెల్లడించారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ పై మేము చేస్తున్న దర్యాప్తులో కానీ ఇప్పటి వరకు మోపిన ఛార్జీలలో కానీ భారత ప్రభుత్వ అధికారులకు ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. భారత ప్రభుత్వానికి దీంతో ముడిపెట్టే ఎలాంటి లింకులు దొరకలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఒక్క ప్రకటనతో కొన్నేళ్లుగా భారతదేశంపై కెనడా ప్రభుత్వం, అక్కడి ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన తప్పుడు ప్రచారాల బెలూన్ ఒక్కసారిగా పేలిపోయింది. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్లమెంట్లో నిలబడి విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయంటూ చేసిన ప్రసంగాలు ఎంతటి పచ్చి అబద్ధాలో ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది. కెనడా ప్రభుత్వం భారతదేశం వైపు వేళ్లు చూపిస్తున్న సమయంలోనే అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ కేసులో అసలు నిందితులను గుర్తించాయి. ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయి, అతని అంతర్జాతీయ అనుచరుడు గోల్డీ బ్రార్ కలిసి ఈ నిజ్జర్ హత్యకు ప్లాన్ చేశారని అమెరికా అధికారులు ఒక ఛార్జ్ షీట్ విడుదల చేశారు. అమెరికా, కెనడా, యూరప్ దేశాలలో విస్తరించి ఉన్న ఒక పెద్ద నేరపూరిత నెట్వర్క్ ను అణిచివేయడానికి అమెరికా రక్షక దళాలు చేస్తున్న పెద్ద ఆపరేషన్లో భాగంగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. మరో విషయం ఏంటంటే, ఈ అమెరికన్ అధికారిక ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా భారత ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉన్నట్లు పేర్కొనలేదు. అంటే ఇదంతా అంతర్జాతీయ గ్యాంగ్స్టర్ల మధ్య జరిగిన ముఠాల గొడవ అని, దీనికి భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. భారతదేశంపై ఆరోపణలు వచ్చినప్పుడు మన దేశం పారిపోలేదు. పైగా ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరించింది. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కెనడా రక్షక దళాలు, యూరప్ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ హార్డ్ బాల్లో భారత కేంద్ర దర్యాప్తు సంస్థలు కీలక పాత్ర పోషించాయి. లారెన్స్ బిష్నాయో, గోల్డ్ బ్రార్, రోహిత్ గోదారా, జగ్గు భగవాన్ పూరియా వంటి గ్యాంగ్స్టర్ల గురించిన పక్కా సమాచారాన్ని, ఇంటెలిజెన్స్ వివరాలను భారత ఏజెన్సీలు అమెరికా అధికారులకు అందించాయి. గత ఏడాది ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన అన్మోల్ బిష్నాయిను అమెరికా నుంచి దేశ బహిష్కరణ చేసినప్పటి నుంచి భారత దర్యాప్తు సంస్థలకు మరియు అమెరికా రక్షక దళాలకు మధ్య సమన్వయం మరింత పెరిగింది. భారత రక్షణ సంస్థల అంతర్గత వర్గాల సమాచార ప్రకారం 5 ఏళ్లలో లారెన్స్ బిష్నాయ్ ముఠాకు చెందిన అనేక మంది అనుచరులను భారత్లో అరెస్ట్ చేశారు. వారిని విచారించినప్పుడు లారెన్స్ బిష్నోయ్ మరియు అతని భాగస్వాములు విదేశాలలో చేస్తున్న చీకటి వ్యాపారాలు, వారి స్థావరాల గురించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను టెక్నికల్ నిఘా ద్వారా సేకరించిన పక్కా సాక్ష్యాలను భారత అధికారులు అమెరికాకు అందజేశారు. గత ఏడాది అమెరికా అధికారులు న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి స్వయంగా వచ్చారు. భారతీయ మూలాలున్న మాఫియా ముఠాలకు అమెరికాలోని డ్రగ్ కార్టెల్స్ కు మధ్య ఉన్న సంబంధాల గురించి వారు చర్చించారు. ఈ అంతర్జాతీయ నేరగాళ్లపై చర్యలు తీసుకోవడానికి భారత్ సహాయాన్ని కోరారు. భారత్ కూడా వెనకాడకుండా వారికి పూర్తి సమాచారాన్ని అందించింది. భారత కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో మరో సంచలన విషయం బయటపడింది. అమెరికా కెనడాలో కూర్చొని భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ గ్యాంగ్స్టర్లు చాలా మంది పాకిస్తాన్లోని డ్రగ్ స్మగ్లర్లతో నిరంతరం సంబంధాలు కలిగి ఉన్నారు. సముద్ర మార్గాల ద్వారా, డ్రోన్ల ద్వారా భారతదేశంలోకి 100 కోట్ల విలువైన డ్రగ్ పంపించడానికి, అలాగే భారత్లో ప్రముఖులను టార్గెట్ హత్యలు చేయడానికి వీరు పాక్ శక్తులతో చేతులు కలిపారు. వీరు పట్టుబడకుండా ఉండేందుకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ల ద్వారా తమ లొకేషన్లను దాచిపెడుతూ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా మాట్లాడుకుంటున్నారు. అయినప్పటికీ భారత్ నిఘా సంస్థలు వీరి నెట్వర్క్ను ఛేదించి ఆ వివరాలను అంతర్జాతీయ సంస్థలకు అందించడం వల్లే నేడు నిజ్జర్ హత్య కేసులో అసలు నేరగాళ్లెవరో ప్రపంచానికి తెలిసింది. నిజ్జర్ హత్య జరిగిన వెంటనే పశ్చిమ దేశాల మీడియా భారతదేశంపై ఒక పద్ధతి ప్రకారం దాడి ప్రారంభించింది. వాషింగ్టన్ పోస్ట్, ది గార్డియన్, ది న్యూయార్క్ టైమ్స్ వంటి పెద్ద పెద్ద పత్రికలు భారత్ని ఒక ఉగ్రవాద
దేశంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాయి. ఎటువంటి అధికారిక ఆధారాలు లేకపోయినా కెనడా ప్రధాని ట్రూడో అన్న మాటలని పదే పదే వాడుతూ మోదీ ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా బోనులో నిలబెట్టాలని చూశాయి. అంతేకాకుండా భారత్లోని కొందరు లెఫ్ట్ వింగ్ విశ్లేషకులు, కొన్ని వెబ్సైట్లు కూడా ఈ పశ్చిమ దేశాల గొంతుకతో గొంతు కలిపి మన దేశ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించాయి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి వస్తున్న గుర్తింపును, ఆర్థిక ఎదుగుదలను దెబ్బతీయడమే వీరి ప్రధాన లక్ష్యంగా సాగింది. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తన దేశంలో పడిపోతున్న ప్రజాదరణను కాపాడుకోవడానికి అక్కడ ఉన్న ఖలిస్తానీ ఓటర్ల మద్దతు కోసం భారతదేశాన్ని బలిపశువులు చేయాలని చూశారు. జగ్మిత్ సింగ్ వంటి ఖలిస్తానీ సానుభూతి పరుల పార్టీ మద్దతుతో ప్రభుత్వం నడుపుతున్న ట్రూడో వారిని ప్రసన్నం చేసుకోవడానికి నిజ్జర్ హత్యను భారత్కి ముడిపెట్టారు. నిజ్జర్ అనేవాడు ఒక సాధారణ పౌరుడు కాదని, వందలాది మంది భారతీయుల ప్రాణాలు తీసిన బాంబు పేలుల కేసుల్లో నిందితుడని, భారత్ అతడిని ఉగ్రవాదిగా ప్రకటించిందని కెనడాకు బాగా తెలుసు. అలాంటి వాడికి కెనడా వారసత్వం ఇచ్చి వత్తాసు పలికిన ట్రూడో ప్రభుత్వం చివరికి తన సొంత దర్యాప్తు సంస్థల ప్రకటనతోనే అంతర్జాతీయంగా తలదించుకోవాల్సి వచ్చింది. నిజ్జర్ ఉదాంతం ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది. నేటి నవభారతం ఎవరికీ భయపడదు, అలాగని తప్పుడు ఆరోపణలను సహించదు. కెనడా చేసిన ఈ బురద జల్లే రాజకీయాలు విఫలమవ్వడమే కాకుండా భారతదేశం అంతర్జాతీయ నేరాలను అణచివేయడంలో ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందో మరోసారి రుజువైంది. ఇప్పటికైనా కెనడా మరియు దాని మిత్ర దేశాలు తమ తప్పును తెలుసుకొని భారతదేశంపై చేసిన అసత్య ప్రచారాలను క్షమాపణ చెప్పాలి. భారతదేశాన్ని అంతర్జాతీయంగా బద్నాం చేయాలని చూసిన కుట్రదారుల ముఖాలపై నిజం అనే చెంపదెబ్బ గట్టిగా పడింది. చివరికి గెలిచింది నికాసైన నిజం మాత్రమే. మేరా భారత్ మహాన్. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.